Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కేరళ సీఎం ఎంపికలు కాంగ్రెస్ తర్జన భర్జన పడింది. అసలు ముగ్గురు నాయకులు ఈ పోటీలో ఉంటే ఎవరిని ఎన్నుకోవాలి? ఎందుకంటే ఒక్కరిని ఎన్నుకుంటే మరొకరి కోపం వస్తుందేమో. ముగ్గురు కూడా సీనియర్ నాయకులు ఈ రకంగా కూడా అంటే కీలక పాత్ర పోషించారు కాంగ్రెస్ గెలుపులో. అలాంటిది ఎవరిని ఎన్నుకోవాలి? ఇలా తర్జన భర్జన పడుతూ అసలు ఒక రకంగా కూడా చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే కేరళంలో సీఎంని ఎన్నుకోవటంలో. కానీ ఈ ఎంపికలో ఈ విడి సతీశన్ వైపు మొగ్గు చూపారు. విడి సతీశన్ వైపు మొగ్గు చూపటంలో కానీ వీటన్నిటిలో కూడా చక్రం తిప్పింది ఎవరు? ప్రియాంక గాంధీ దీంట్లో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. మొత్తం కూడా కాంగ్రెస్ మొత్తం అసలు ఎవరిని కేరళంలో సీఎంగా ఎన్నుకోవాలని తర్జన భర్జన పడుతున్న సమయంలో ఒక డేరింగ్ అండ్ డాషింగ్ డెసిషన్, జనాల్లో ఉన్నటువంటి డెసిషన్ ఇక్కడ ప్రియాంక గాంధీ ధైర్యంగా తీసుకున్నారు. ఇక విడి సతీశన్ వైపు మొగ్గు చూపటంలో ప్రియాంక గాంధీ కీలకంగా వ్యవహరించారు. ఇక్కడ రాహుల్ గాంధీకి మల్లికార్జున ఖర్గేకి మధ్య సమన్వయం చేసింది ప్రియాంక గాంధీ అనే తెలుస్తూ ఉంది. ఇక పలుమారు రాహుల్తో అదేవిధంగా మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు ప్రియాంక గాంధీ. కేసీ వేణుగోపాల్ వైపు రాహుల్ గాంధీ మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీ దగ్గర అంటే వీళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం కానీ, రాహుల్ గాంధీకి కేసీ వేణుగోపాల్ మీద ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఒపీనియన్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ చూపించే ఈ నేపథ్యంలో కేసీ వేణుగోపాల్కి ఒకవేళ కనుక స్థానం కనుక దక్కితే డెఫినెట్ గా కూడా కేరళలో ఉన్నటువంటి నేతల్లో కూడా కొంత విముఖత వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ ఈ క్రమంలో ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకోవడంలో కానీ, జనాల్లో ఉన్నటువంటివి కానీ, నేతలకు నచ్చినటువంటి వారిని సీఎంగా చేయడంలో కానీ ఇక్కడ ప్రియాంక గాంధీ కీలకంగా వ్యవహరించారు. ఇక ఎట్టకేలకు గెలిచి 11 రోజులైన తర్వాత కేరళంలో సీఎం ఎవరనే దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడంలో ప్రియాంక గాంధీ కీలకమయ్యారు. విడి సతీశన్ ఎంపిక చేయడం, ఈ నెల 18 ప్రమాణ స్వీకారం చేయనున్నారు విడి సతీశన్. ఇక దీంతో కేరళంలో నవశకాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు సతీశన్. తనపై నమ్మకం ఉంచినటువంటి రాహుల్ గాంధీ ఇతర అగ్రనేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమయంలో ఇక ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెడతానంటూ ధీమాను వ్యక్తం చేశారు సతీశన్. ఇక ఈ అంశం గురించినటువంటి ഏൽപ്പിച്ചിരിക്കുന്നത്. ഞാനിതിനോട് അഖിലേന്ത്യാ കോൺഗ്രസ് കമ്മിറ്റി നേതൃത്വത്തോട്, കോൺഗ്രസ് പ്രസിഡന്റിനോടും ശ്രീ രാഹുൽജിയോടും ഉൾപ്പെടെ എല്ലാവരോടും നന്ദി പറയുക. എന്നെ ഇതിന് പ്രാപ്തമാക്കിയത് ഈ തെരഞ്ഞെടുപ്പിൽ കഠിനാധ്വാനം ചെയ്ത ലക്ഷക്കണക്കിന് UDF പ്രവർത്തകരും ടീം UDF ആയി നിന്ന ഞങ്ങളുടെ UDF നേതാക്കന്മാരുമാണ്. തീർച്ചയായും ഞാനിവിടെ എത്തിയതിന് അവരോട് എനിക്ക് ഒരുപാട് കടപ്പാടുണ്ട്. കേരളത്തിലെ ജനങ്ങൾ ഞങ്ങളെ വലിയ ഉത്തരവാദിത്തമാണ് ഏൽപ്പിച്ചത്. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయినటువంటి పరిణామాలని మనం చాలా సార్లు చూసాం. కానీ ఇక్కడ అంటే రైట్ టైంలో ఇప్పటికే లేట్ అయిపోయింది. కానీ ఇప్పటికైనా కానీ ఒక డెసిషన్ తీసుకోవడంలో ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. అంటే ఒక డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్ గా ఇప్పుడు ప్రియాంక గాంధీ అయితే ఈ డెసిషన్ తో మరొకసారి ప్రొజెక్ట్ అవుతున్నారు జనాల్లోకి. కేరళ సీఎం ఎంపికలు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించారు. ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ గత 11 రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతుంది. సీఎం ఎంపికలు చెన్నితల రమేష్ సీనియర్ నేత చెన్నితల రమేష్ తో పాటు కేసీ వేణుగోపాల్, మరోవైపు ప్రజాబలం ఉన్న విడి సతీశన్, వీరి ముగ్గురి మధ్య సీఎం కుర్చీ పోరు నడుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గత కొద్ది రోజులుగా విడి సతీశన్ నే సీఎం చేయాలంటూ అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు క్షేత్రస్థాయిలో ధర్నాలు చేసిన నేపథ్యం ఉంది. మరోపక్క ఎమ్మెల్యేల మద్దతున్న కేసీ వేణుగోపాల్ మద్దతుదారులు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలవడం, ఆయన టికెట్లు ఇప్పించుకోవడం, ఆయన ముఖ్యమంత్రి రేసులోకి రావడం కూడా జరిగింది. అయితే ఎన్నికలకు ముందు తాను ముఖ్యమంత్రి రేసులో లేనంటూ స్పష్టం చేశారు వేణుగోపాల్. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి రేసులో తాను ఉన్నాను అంటూ తన వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలతో భారీ స్థాయిలో పోస్టర్లు వేయడం, అటు ఢిల్లీ ఇటు కేరళంలో కేసీ వేణుగోపాల్ పోస్టర్లు ఒకవైపు, మరోవైపు ప్రజా మద్దతున్న విడి సతీశన్ మద్దతుదారులు మరోవైపు ఫ్లెక్సీల యుద్ధం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ప్రధానంగా 11 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక కీలక నిర్ణయం తీసుకుంటే ఈ నిర్ణయంలో డేరింగ్ అండ్ డాషింగ్ గా ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. ఎందుకంటే 2 నుంచి 3 సార్లు అటు రాహుల్ తోను ఇటు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమన్వయం చేశారు. మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని పలుమార్లు కలిశారు. కేరళలో
ప్రజా మద్దతున్న విడి సతీశన్ సీఎం చేయాలంటూ ప్రియాంక పట్టుబట్టడం ఎట్టకేలకు రాహుల్ గాంధీ కూడా ఒప్పుకోవడంతో విడి సతీశన్ ముఖ్యమంత్రి ఎంపిక లాంఛనమైంది, నేడు ప్రకటించడం కూడా జరిగింది. అయితే కేరళలో నవశకం చూపిస్తామంటూ ఇప్పటికే కేరళలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పాలనను గాడిలో పెడతాం, ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుతామంటూ కొత్త ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటన కూడా జారీ చేస్తుంది. అయితే ఇప్పటికే ఈ నెల 18 ప్రమాణ స్వీకారం చేయనున్నారు విడి సతీశన్. అయితే నేడు కానీ రేపు కానీ గవర్నర్ తో ఇటు యూడీఎఫ్ సంబంధించిన కూటమి నేతలందరూ కలిసి గవర్నర్ ను ప్రమాణ స్వీకారానికి సమయం అడిగే పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే కేరళలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయికి అనుగుణంగా సతీశన్ ఎంపిక చేయడం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఏదైతే హిమాచల్ ప్రదేశ్ సీఎం ఎంపికలో కూడా సుఖ్వీందర్ సుక్కు ఎంపికలో కూడా ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించారు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఉన్న వీరభద్ర సింగ్ కుటుంబం దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రి అయిన నేపథ్యం ఉంది. వీరభద్ర సింగ్ భార్య పిసిసి అధ్యక్షురాలుగా ప్రతిభా సింగ్ ఉన్నారు. అలాంటి కుటుంబాన్ని కూడా కన్విన్స్ చేసి సుఖ్వీందర్ సింగ్ను సీఎం ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించారు. అంటే కిరణ్, మనం చూస్తే ప్రియాంక గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ సందిగ్ధంలో పడినప్పుడు కానీ ఈ ముఖ్యమైనటువంటి నేతల మధ్య ఒక సమన్వయం చేయడంలో కానీ ప్రియాంక గాంధీ ఒక క్రియాశీలకమైన రోల్ ని పోషిస్తూ ఉన్నారు. మరొక వైపు చూస్తే ఆమెకి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె ఎప్పుడైనా ప్రచారానికి వెళ్ళినా కానీ ఆమెకు వచ్చేటువంటి అభినందన కానీ ప్రజల నుంచి వచ్చేటువంటి అప్రిషియేషన్, ప్రేమలు కానీ అదే విధంగా ఉంటున్నాయి. అంటే మనం చూస్తే కనుక తను ఇందిరాగాంధీని గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రియాంక గాంధీ హావభావాలు కానీ ప్రియాంక గాంధీ పోలికలు కానీ తన నానమ్మ ఇందిరాగాంధీని గుర్తు చేస్తే ఇందిరాగాంధీ డైనమిక్ పొలిటీషియన్, అందులో డేరింగ్ అండ్ డాన్సింగ్ పొలిటీషియన్ అనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విషయం. ఎందుకంటే ప్రియాంక గాంధీ నేరుగా ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను మారిన నేపథ్యం కూడా చూసాం. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రియాంక గాంధీ తీసుకునే నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ సమన్వయం కానీ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సమన్వయం సాధించడంలో ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆమెకి వాయనాడు ఎంపీగా కేరళలో ఉన్నారు. కేరళలో ప్రియాంక ఎంపీగా గెలవడానికి కూడా కీలక పాత్ర విడి సతీశన్ పోషించారు. అలాంటి విడి సతీశన్ క్షేత్రస్థాయి నేత, బలమైన నేత. గత 5 ఏళ్లు పార్టీని పట్టాలెక్కించారు. కమ్యూనిస్టులను నేరుగా ఢీకొట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత విడి సతీశన్ ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఢిల్లీ స్థాయిలో, ఏఐసిసి స్థాయిలో చక్రం తిప్పగల నేత కేసీ వేణుగోపాల్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సమన్వయంలో కూడా కీలక పాత్ర పోషిస్తారు. రాహుల్ గాంధీ దూతగా ఉన్నారు. అలాంటి నేతకు సీఎం పదవి ఇస్తే క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తల మనోభావాలు, నాయకుల మనోభావాలు దెబ్బతిస్తాయి. అధిష్టానం వద్ద పలుకుబడి ఉన్న నేతలకు సీఎం పదవి ఇస్తే క్షేత్రస్థాయిలో పార్టీ దెబ్బతింటుంది. పార్టీని కాపాడుకోవాలి, పార్టీని పట్టాలెక్కించాలంటే ప్రజా మద్దతు, మాస్ ఫాలోయింగ్ ఉన్న క్రౌడ్ ఫుల్లర్ నేత అయిన విడి సతీశన్ అయితే మొగ్గు చూపాలి అంటూ ఇటు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని సమన్వయం చేయడంలో కూడా కీలక పాత్ర ప్రియాంక గాంధీ పోషించింది. కాబట్టి ప్రియాంక గాంధీ తీసుకున్న నిర్ణయాలు కూడా డేరింగ్ అండ్ డాషింగ్ అంటే తన నానమ్మ ఇందిరాగాంధీకి గుర్తు చేసిన పోలికలే కాదు, హావభావాలు కూడా అలా ఉంటాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకి ఇబ్బందిగా తలెత్తినప్పటికీ కూడా కొంత మేరకు జాతీయ కాంగ్రెస్ కూడా కొంత మార్పులు చేర్పులు చేస్తుంది. యువతరానికి కొత్త నాయకులకు అవకాశం ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డికి అవకాశం ఇవ్వడం కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ లో సుఖ్వీందర్ సింగ్ అవకాశం ఇవ్వడం కావచ్చు, మరోపక్క కేరళలో విడి సతీశన్ కి అవకాశం ఉంది. ఇలాంటి కొత్త తరం నేతలు ఏదైతే 50 ఏళ్లు భయపడిన నేతలకు కొత్తగా రాజకీయాల్లో సీఎం గా అవకాశం ఇస్తే వారు మరికొంతకాలం పార్టీని పట్టాలెక్కించగలరు, నడపగలరు, సుదీర్ఘకాలం రాజకీయాలు చేయగలరు. ఇప్పుడు విడి సతీశన్ దాదాపు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2001లో ఆయన మొదటిసారి ఎమ్మెల్యే గెలిచారు. 1996 నుంచి ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ అయింది. 1996లో ఆయన పరవూరు నుంచి ఓడిపోయిన తర్వాత దాదాపు 10 ఏళ్ల కాలం లాయర్ గా ప్రాక్టీస్ చేశారు. లాయర్ గా ప్రాక్టీస్ చేసిన నేపథ్యం ఉంది, లాయర్ గా ఉన్నారు. అలాంటి విడి సతీశన్ 2001లో పరవూరు నుంచి గెలిచారు. అప్రహితంగా దాదాపు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యం. ఇలాంటి నేత, ప్రజా మద్దతు ఉన్న నేత వైపు మొగ్గు చూపడంలో ప్రియాంక గాంధీ సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్లో అటు మల్లికార్జున ఖర్గేను, ఇటు రాహుల్ గాంధీని సమన్వయం చేయడంలో కీలక పాత్ర. ఇటు ప్రజానేత వైపే మొగ్గు చూపాలంటూ మల్లికార్జున ఖర్గే, ఇటు ప్రియాంక నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయాన్ని రాహుల్ వ్యతిరేకించలేని పరిస్థితిలో తన మిత్రుడైన కేసీ వేణుగోపాల్ ను సమన్వయం చేశారు. ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోయినా నేను కాంగ్రెస్ పార్టీ సభ్యునే, కాంగ్రెస్ పార్టీ కుటుంబం నాదంటూ కేసీ వేణుగోపాల్ నేరుగా విడి సతీశన్ కు అభినందన తెలియజేశారు. మొత్తానికి 11 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ కేరళం రాజకీయ ఎపిసోడ్ ను
పూర్తి చేసింది. అదేవిధంగా ప్రజా మద్దతు ఉన్న విడి సతీశన్ సీఎం గా ఎంపిక చేసింది. ఈ నెల 18వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేణు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇంకా ప్రియాంక గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయం కేరళం రాజకీయాల్లో చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే కూడా ఇక్కడ కాంగ్రెస్ గెలిచి 11 రోజులైంది. అయినప్పటికీ కూడా కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవట్లేదని ఒక మాట బయటకు వస్తుంది. ఈ క్రమంలోనే డెసిషన్ ఏమాత్రం కూడా లేట్ చేయకూడదంటూ రేపే దీనికి సంబంధించి అసలు ఎవరు సీఎం కాబోతున్నారని డెసిషన్ తీసుకోవాలంటూ దీనికి నిన్ననే పూనుకోవడం జరిగింది. ఇక ఎవరు అనే దాని మీద నిన్న సమావేశం అయినప్పటికీ కూడా బుధవారం సమావేశమైనప్పటికీ కూడా దీని మీద అసలు క్లారిటీ రాలేదు. ఎందుకంటే ముగ్గురు సీనియర్ నేతలు ఉన్నారు. ఒకళ్ళేమో ఇటు రాహుల్ గాంధీ దగ్గర అధిష్టానానికి చాలా దగ్గరైనటువంటి వ్యక్తి, మరొకళ్ళేమో పార్టీని ఇటు అధికారంలోకి తీసుకొని రావడంలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి, ఇంకొకళ్ళేమో గ్రౌండ్ లెవెల్లో బాగా పనిచేసి పార్టీకి గ్రౌండ్ లెవెల్లో మార్క్స్ పడే విధంగా కూడా చేసినటువంటి ఈ ముగ్గురు లీడర్స్ లో అసలు ఎవరు సీఎం కాబోతున్నారు అనే దాని మీద, ఎందుకంటే ఒక్కరిని సీఎం చేస్తే ఇంకొకరి దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుందేమో, పార్టీకి డ్యామేజ్ జరుగుతుందేమో అని చెప్పి కూడా భర్జన పడిపోతూ ఉన్నారు. దీంట్లో ముగ్గురు కూడా అంటే సీఎం పీఠానికి అర్హులైనటువంటి నేతలు ఏదో ఒకరి విధంగా. కానీ ఈసారి డెసిషన్ మాత్రం అంటే సీఎం డెసిషన్ డెఫినెట్ గా కూడా ఎవరు సీఎం కాబోతున్నారు అనేది పార్టీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్ళాలి. జనాలకు నచ్చినటువంటి నేత ఉండాలి, పార్టీలో చీలికలు రాకుండా ఉండాలి, ఒకళ్ళు సీఎం చేస్తే ఇంకొకరికి నచ్చజెప్పగలిగే విధంగా ఉండాలి. ఇక దీంట్లో మిగిలినటువంటి వాళ్ళందరూ భర్జన పడుతున్నప్పుడు ప్రియాంక గాంధీ గ్రౌండ్ లెవెల్లో ఏముంది ఏంటి అన్న అంశాలని ఎలక్షన్స్ ముందల ఎలక్షన్స్ తర్వాత ఇటువంటి అంశాలన్నింటినీ బేరీజు వేసుకొని తను డైనమిక్ గా ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇదనే కాదు, ప్రియాంక గాంధీ ఇలాంటి విషయాల్లో ఒక డేరింగ్ డెసిషన్ తీసుకోవడంలో కానీ, ఆ సమయాల్లో భర్జన పడుతున్నప్పుడు ఒక క్లారిటీ తీసుకొని రావడంలో కానీ ప్రియాంక గాంధీ ఒక క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇదే తనని ఒక డైనమిక్ లీడర్గా తన నాయనమ్మ ఇందిరాగాంధీని కూడా తాను గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తన హావభావాలతో కానీ లేకపోతే తను పార్టీలో ప్రవర్తించేటువంటి తీరుతోనే. సో ఇప్పుడు ఈ విషయంలో కూడా విడి సతీశన్ ఎంపికలో ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించారు. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా మిగిలినటువంటి అసలు కాంగ్రెస్ లో చీలికలు రాకుండా డెసిషన్ తీసుకోవడంలో ఇటు ప్రియాంక గాంధీ చాలా సక్సెస్ అయ్యారు. మిగిలినటువంటి వారికి నచ్చజెప్పడంలో ప్రియాంక గాంధీ డెసిషన్ తీసుకున్న తర్వాత రాహుల్ గాంధీ తనకు దగ్గరైనటువంటి కేసీ వేణుగోపాల్కి నచ్చజెప్పటం కానీ, తాను పార్టీలో అంటే మిగిలినటువంటి వారితో సమన్వయం చేసుకొని వెళ్లే విధానం కానీ, ఈ విధంగా కేరళంలోనైతే కాంగ్రెస్ సక్సెస్ అయింది సీఎం ఎంపికలో.